హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్నికల కోడ్ ఉన్న ఉద్యోగులను మోసం చేస్తూ రహస్య మీటింగ్ ఏంటి అని అయితే ప్రశ్నిస్తున్నారు. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. కోడ్ ఉండగా పదోన్నతుల రిజర్వేషన్లపై ఐఏఎస్ కమిటీ సమావేశమా? ప్రశ్నిస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలండి. ఇక రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా సమావేశం పెట్టడం ఏంటి అని అయితే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి వారు కోరుకుంటున్న విధంగా తీర్మానాలు చేసేలా పావులు కదుపుతున్నారని విమర్శించాయండి ఉద్యోగ సంఘాలు. ఇక ఎస్సీ ఎస్టీ సంఘాలండి. ఇక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రద్యుమ్న హర్షవర్ధన్ల కమిటీని ఏర్పాటు చేశారు. సాధారణ పరిపాలన శాఖ సర్వీస్ నేతృత్వంలో ఏర్పాటు కావాల్సిన కమిటీలో కార్యదర్శి పోల భాస్కర్ను ఉద్దేశపూర్వకంగా తెప్పించారని ఆరోపించాయి. సో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలండి. మరి ఎన్నికల కోడ్ ఉండగా ఏంటి అని చెప్పేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పదోన్నతుల రిజర్వేషన్లపై ఏంటి కమిటీ సమావేశం అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేసేదానికైతే చూస్తూ ఉన్నారండి. సో మరి ఎంతవరకు అనేది తెలియాల్సి ఉంది.